జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇండియా కూటమి కసరత్తు ప్రారంభించింది. రాజ్భవన్కు వెళ్లిన హేమంత్ సోరెన్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్ను కలిశారు. ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయన కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు సోరెన్. అలాగే రాజీనామాను ఆమోదించిన గవర్నర్ సంతోష్ గాంగ్వార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా సోరెన్ను కోరారు. గవర్నర్తో హేమంత్ భేటీకి ముందు రాంచీలో భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఈ భేటీకి హేమంత్ సోరెన్ నేతృత్వం వహించారు. కూటమి నాయకుడిగా హేమంత్ సోరెన్ను ఎన్నుకున్నాయి భాగస్వామ్య పక్షాలు. ఎన్నికలకు ముందు జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్ మధ్య పొత్తు కుదిరింది. ఇండియా కూటమిగా ఎన్నికలకు వెళ్ళాయి ఈ పార్టీలు. అయితే జార్ఖండ్ అసెంబ్లీ 81 సీట్లుండగా ఎన్నికల్లో ఇండియా కూటమి 56 స్థానాలు దక్కించుకుంది. జేఎంఎంకి 34 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 16, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ 4 సీట్లు దక్కించుకుంది. సిపిఐ, ఎంఎల్ 2 స్థానాలు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన ప్రదర్శనిచ్చింది. కేవలం 21 సీట్లకు పరిమితమైంది. 2000వ సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీజేపీ అతి తక్కువ స్థానాల్లో గెలుపొందడం ఇదే తొలిసారి.